జై శ్రీమన్నారాయణ. వెల్కమ్ టు వేదిక్ లైఫ్. నేను మీ జనార్దనాచార్యులు. వస్తున్నటువంటి 18వ తారీఖు జూలై నెల అంటే బుధవారం రోజు నాడు శయన ఏకాదశి అని మనం చెప్పుకుంటాం, లేదా తొలి ఏకాదశి అని కూడా దీనికి పేరు ఉన్నది. ఏమిటి దీని ప్రత్యేకత? అనేక ఏకాదశుల్లో దీని ప్రత్యేకత ఏమిటంటే శ్రీ మహావిష్ణువు నిద్రలోకి యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి రోజు ఏదైనా ఉన్నదంటే అది ఈ శయన ఏకాదశి. పేరులో ఉంది శయనము అంటే నిద్ర. విష్ణుమూర్తి నిద్రకు వెళ్ళేటువంటి రోజు ఈ యొక్క శయన ఏకాదశి. ఇక్కడ నుంచి అంటే ఈ రోజు నుంచి ప్రారంభం చేసుకొని విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అంటే 4 నెలల కాలము చాతుర్మాస్యము అంటారు. సన్యాసులు యతీశ్వరులు అందరూ ఈ చాతుర్మాస్య దీక్షను తప్పగా దీక్షగా వహిస్తారు. అయితే ఈ చాతుర్మాస్య 4 నెలలు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారని, పాల్కడల్లోని వైకుంఠంలోని ఆయన క్షీణిస్తూ అనేక కిన్నర కింపురుషాదులు, యక్ష కిన్నరాదులు, యోగులు, మునులు భగవంతునికి అనేక ఉపచార సేవలు చేస్తూ పవళింపడానికి ఆ యొక్క పాల్కడల్లో ఉంటారని ఒక నాంది. అయితే ఈ యొక్క ఏకాదశి వ్రతం అంటే మనందరికీ తెలిసిందే ఉపవాస వ్రతము. ఉపవాసం అంటే పూర్తిగా ఏమీ తినకుండా ఉండడం కాదండి. పండు, ఫలము లేదా ఏదైనా పాలు కూడా మనం పుచ్చుకోవచ్చు. అయితే ఇటువంటి ఈ శయన ఏకాదశి రోజు నాడు ఎవరైతే ఉపవాసం చేస్తారో వారి పాపాలన్నీ అగ్నిలో ఎలా అయితే దూది వెళ్తే అగ్ని తాకిడికే దూది దహించిపోతుందో అలా శయన ఏకాదశి రోజు నాడు ఉపవాస దీక్ష ఎవరైతే చేస్తారో వారి యొక్క పాపములు కూడా పటాపంచలైపోతాయంట. అయితే ఏకాదశి రోజు నాడు మనం 3 విషయాలు చేయాలంటే ఈ శయన ఏకాదశి ప్రత్యేకంగా. ఒకటి ఏమిటంటే ఉపవాసాన్ని చేయడము, రెండవది దీపాన్ని దానం ఇవ్వడము, మూడవది ఏమిటంటే హరినామ స్మరణ చేయడం. ఈ 3 చేయడం వల్ల అంట ఏకాదశి వ్రతము సంపూర్ణమవుతుందంట. అయితే ఈ శయన ఏకాదశి రోజున దీపదానం ఇచ్చి తప్పకుండా ఆ యొక్క ఉపవాసం ఉండి మర్నాడు అంటే గురువారం రోజు నాడు విష్ణువు యొక్క ఆలయానికి వెళ్ళి బ్రాహ్మణోత్తముడికి స్వయంపాక దానాన్ని ఇచ్చి మనము భోజనాన్ని తినడం వల్ల ఏకాదశి వ్రతం అనేది పోతుంది. కాబట్టి మీ పాపాలు పోవాలంటే తప్పకుండా ఈ యొక్క ఏకాదశి వ్రతం రోజు నాడు ఈ 3 పనులు చేయండి. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పాత్రలు అవ్వండి. జై శ్రీమన్నారాయణ.